महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్త సనిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. మకర లగ్నము, మకర రాశి. ముఖ్యంగా లగ్నమే చూసుకోండి, కొంతమందికి సమయం తెలియదు అన్నప్పుడు మాత్రమే రాశి నుంచి చూసుకోండి. మకర లగ్నంలో జన్మించాము అంటే బంధు రుణం ఉంటుంది. అంటే ఏమిటి? బంధువర్గానికి ఏదో ఒకటి వాళ్ళు చేయాల్సి వస్తుంది, దానికోసం వాళ్ళు పర్పస్ పుడతారు. అదేంటండి బంధువులను మీరే అంటే కాదు, వాళ్ళు ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో బంధువుల నుంచి ఏదో పొంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకని బంధువర్గంలో అన్నదమ్ములకు కావచ్చు, అక్క చెల్లెలకు కావచ్చు, చుట్టాలకు కావచ్చు, వాళ్ళకి కొంత రుణం పడి ఉంటారు. అదేవిధంగా మరొక రుణం ఉంటుంది. ఏమిటది వీళ్ళకంటే, వీళ్ళు ఏదైనా టీచింగ్ రిలేటెడ్ వాటిల్లోనో లేకపోతే ఒక నాలెడ్జ్ని షేర్ చేసేటువంటి రుణం ఉంటుంది. అంటే వీళ్ళు నాలెడ్జ్ని పాస్ట్ లైఫ్లో కొంత నాలెడ్జ్ పొందడమో లేకపోతే స్పెసిఫిక్గా నాలెడ్జ్ షేర్ చేయడం కోసమో వీళ్ళు జన్మిస్తారు, గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ షేరింగ్ రుణ అంటారు. సో ఆ రకంగా ఏంటంటే బంధువర్గం మూలంగా కొంత నాలెడ్జ్ షేర్, అంటే బంధువర్గానికి కొంత సేవ చేయడము, వాళ్ళకి ఏదైనా సరే పెట్టడము, అండ్ నాలెడ్జ్ రూపంలో వీళ్ళు ఇంకొకరికి సేవ చేయడం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మీరు పొరపాటును కూడా అప్పులకు సంబంధించిన విషయంలో తొందరపడి చేయకూడదు. అప్పు చేశారా, అప్పు సంబంధించిన రుణం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానాధిపతి బుధుడు అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఆ బుధుడు 6వ స్థానాధిపతి అయినందుకు ఈ రుణ సంబంధించింది కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ బుధుడికి సంబంధించినటువంటిది అంటే ఏమిటి? విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేసుకోండి. లేదంటే ఎక్కువగా మాకు రుణాలు ఉన్నాయండి, బుధుడు బాగా పాడైపోయాడండి అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీరు ఎంత చేస్తే అంత రుణం విముక్తి జరుగుతుంది. ముఖ్యంగా ఏ రుణము? ఈ అప్పు తీసుకునేటువంటి రుణం విముక్తి అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అందులో ముఖ్యంగా శ్రీమాత్రే నమః అనేటువంటి నామం కానీ, లలితా సహస్రనామాలు కానీ, అపర్ణాయ నమః అనేటువంటి నామము అమ్మవారికి సంబంధించిన నామే కాబట్టి అది చక్కగా పనిచేస్తుంది, ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కోర్ట్ కేసు సంబంధించినటువంటిది ఏదైనా సరే సంతకం పెట్టడం ద్వారా, లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం వల్ల, సరైన కమ్యూనికేట్ సరిగ్గా చేయకపోవడం వల్ల కోర్టు వ్యవహారాల మూలంగా కూడా కొంతవరకు రుణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే భూ సంబంధంగా వివాదం మూలంగా కూడా కోర్టు కేసులు అవుతూ ఉంటాయి వీరికి, అది కూడా రుణం ఉంటుంది వీరికి. కాబట్టి ఈ యొక్క విషయాలు క్లియర్ అవ్వాలి అంటే సింపుల్గా ఏం లేదు, శివాలయానికి వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. మరియు అపర్ణాయ నమః అనేటువంటి మంత్ర సాధన చేయండి. గోవుకి వీలైనట్లయితే గోవుకి చక్కగా గోంగూర తినిపించండి. రిలేషన్స్తో ఎక్కువ రుణపడి ఈ జన్మలు ఎత్తుతూ ఉంటారు వీళ్ళు. రిలేషన్స్తో ఎక్కువగా వీళ్ళు కనెక్టివిటీస్లో ఉంటూ ఉంటారు. రిలేషన్కి ఎవరికైనా సరే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తీర్చవలసిన రుణం ఉంటుంది, దానికోసం జన్మిస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ని కనుక తీసుకున్నట్లయితే అటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి మీ లైఫ్లో. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే తెల్లటి వస్త్రాలు ఎక్కువగా ధరించడం వల్ల కూడా మీ యొక్క రుణం అనేటువంటిది తగ్గుతుంది. ఈ రుణం అనేటువంటిది మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి.
ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి, అది మరలా ఇంకొక 10 జన్మలకి అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసి మళ్ళీ అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతం లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి, భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి, ఇంకో జన్మ ఎత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో, అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతుంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులకు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది, ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టు భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.